గడిచిన 10 సంవత్సరాలు సామాజికంగా అంటే సామాజిక తెలంగాణ ఏమిటి? తెలంగాణ రాని అనుకున్నామన్నారు. సరే కేసీఆర్ పరిపాలన కాలంలో సరిగ్గా జరగలేదు. మరి ఇప్పుడు సోషల్ ఈక్వేషన్ సరిగ్గా ఉందా కాంగ్రెస్‌లో? అంటే ఇప్పుడు ఇక్కడ సోషల్ ఈక్వేషన్ అనేటటువంటిది 2, 3 విషయాలు మనం సోషల్ ఈక్వేషన్ చూడాలి. ఒకటి ఉదాహరణకు గనక మనం చూస్తే మాల మంత్రి గనక క్యాబినెట్‌లో ఉంటే మాదిగ మంత్రికి అవకాశం లేదు. మాదిగ మంత్రి గనక క్యాబినెట్‌లో ఉంటే మాల మంత్రికి అవకాశం లేదు. కానీ ఈరోజు ఇద్దరు కూడా మంత్రివర్గంలో ఉన్నారు. అదేవిధంగా ఆ రోజు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ క్యాబినెట్లో ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు. కానీ ఈరోజు ఖచ్చితంగా అక్షరాల 12 మంది మంత్రులు తెలంగాణలో కొరుదిరిండ్రు. ఎవరి అధికారాలను వాళ్ళు ఈసం కూడా వదులుకోకుండా అమలు పరుస్తున్నారు. నిర్ణయాలు వాళ్ళ స్థాయిలో తీసుకుంటున్నారు. ప్రజలకు ఆ మేరకు వాళ్ళ శాఖలో న్యాయం చేస్తున్నారు. ప్రజా పరిపాలన అనేటటువంటిది ముఖ్యంగా ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి గవర్నర్ సమక్షంలో ఏ మంత్రి అయితే ప్రమాణం చేసి నా శాఖను నేను చూసుకుంటా అని చెప్తున్నాడో ఆ విధంగా శాఖను చూసుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఈ గత 10 సంవత్సరాల కాలంలో ఇటువంటి పరిస్థితి ఏ మంత్రి కూడా తనకున్న శాఖలో తను ఏలువేటే కార్యక్రమం చేయకపోగా కేవలము నామమాత్రంగా ఉన్నటువంటి పరిస్థితికి దీనికి భిన్నంగా ఉంది. ఇంతవరకు ఈ పోలిక సార్. అంటే అక్కడక్కడ కొన్ని విషయాల్లో గుసగుసలు వినబడుతున్నాయి. కొంత బహాటంగానే మాట్లాడుతున్నారన్నారు. ఏ అంశాల పట్ల ఉన్నది? ఎందువల్ల ఉన్నది? ఏమిటి? అంటే ఎందుకు అయ్యుండొచ్చు మీరు అనుకుంటారు? అంటే ఇప్పుడు ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏదైనా సరే ఒక చిన్న అంశం కూడా బహిరంగ చర్చకు దారితీస్తుంది. ఒక మనము యాదగిరిగుట్ట సంఘటన దగ్గర నుంచి మొదలుకొని మొన్న బోనాల దగ్గర జరిగినటువంటి సంఘటన వరకు కూడా అరే ఒక ఉన్నత వర్గాలు ఇంకా కూడా వాళ్ళ ఆధిపత్యాన్ని చెలయిస్తున్నాయి. పలానా వాళ్ళు కింద కూర్చుంటే వీళ్ళు పైన కూర్చున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలంటే ఆ విషయాలు కూడా ఈరోజు తెలంగాణ సమాజం చర్చిస్తున్నది. దానికి సంబంధించిన కరెక్షన్స్ జరుగుతున్నాయి. అరే ఇది ఎందుకు జరిగింది, ఏం కథ అనేటటువంటిది ఆ యొక్క దేవాలయ అధికారులను పిలిచి ఉటావుటిన ఏంది మీ సంగతి ఏంది, కథ ఏంది, ఇదంతా ఎందుకు జరిగినాయి, తెల్లారు తెచ్చి 10 ఈక్వల్గా ఉండేటటువంటి బెంచీలు కుర్చీలు తెచ్చి అక్కడ వేసాం. అంతకుముందు ఆ పరిస్థితి కూడా లేకుండా. కాబట్టి ఇక్కడ ఇటువంటి విషయాలు అనేటటువంటివి మా ఉప ముఖ్యమంత్రికి ఈ విధంగా జరిగిందని గొంతెత్తి అవకాశం ఉంది. దాన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాధినేతలు తీసుకున్నారు. ఆ మేరకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరిపాలన విషయం లోపల ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. మీకు కొడంగల్ నియోజకవర్గం కదా? ఎస్, 100%. అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం వారి ఓటర్ మీరు 100% అనొచ్చు కదా? 100%. అంటే మీకు మీ నియోజకవర్గం కాబట్టి ఇద్దరు ఒకే సామాజిక వర్గం కాబట్టి ఎక్కువ ప్రేమను వ్యక్తీకరిస్తున్నట్లు అనుకోవచ్చా? అంటే ఒకటి మధుసూదన్ రెడ్డిని దాదాపు ఒక దశాబ్ద కాలంగా, ఇంకా చెప్పాలంటే 2 దశాబ్దాల కాలంగా నేను కలిసి అనేక ప్రయాణాలు 10 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం కావచ్చు, లేకపోతే 10 సంవత్సరాల ఈ పరిపాలనలు కావచ్చు. ఒక విద్యా వ్యవస్థలో ఉండే ఒక కార్యకర్తగా, విద్యా వ్యవస్థలో కొన్ని విషయాలు తెలిసినటువంటి కార్యకర్తగా నాకు ఇచ్చేటటువంటి గౌరవంలో కేసీఆర్ ఎన్నడూ కూడా ఒక తక్కువ చూపు, చిన్న చూపు చూసిండని నేను అనుకోను. నాకు ఆ గౌరవం ఉంది. సరే ఒక స్థాయిలో ఏదన్నా వ్యతిరేకత భావన ఇవన్నీ వచ్చి ఉండొచ్చు, అది వేరే విషయము. కేసీఆర్కు నాకు మధ్యన యుద్ధమే జరిగి ఉండొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. కానీ నన్ను ఆ విధమైనటువంటి ఈవెన్ సమాజంలో కూడా మిమ్మల్ని ఆకాశాన్ని కూడా ఎత్తిండు ఆయన, అది కూడా ఉన్నది. అదే ఆకాశానికి ఎత్తిండు, అధపాతాలను కూడా తొక్కిండు, నేను చేసి. కానీ మధుసూదన్ రెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తి నిజాన్ని నిజంగా విద్యా వ్యవస్థలో కానీ లేదా సమాజంలో కానీ మంచిని మంచిగా, చెడుగా చెడు చెప్పేటటువంటి పరిస్థితుల్లో నేను ప్రారంభంలోనే చెప్పిన. సరే అది ఇన్ని విషయాలు చెప్పిన కాబట్టి ఆ విషయం మీ యొక్క దృష్టికి ఆకర్షించలేకపోయి ఉండొచ్చు. రేపు రాబోయేటటువంటి 5 సంవత్సరాల పాలన కావచ్చు లేదా 10 సంవత్సరాల పాలన గురించి కూడా మళ్ళీ విశ్లేషించేటటువంటి పరిస్థితి రాకూడదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనేటటువంటి విషయాన్ని నేను ప్రారంభంలోనే ప్రస్తావించాను. అవును, అంటే పద తీవ్రత
పదపై ప్రయోగము అంటే పద తీవ్రత అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు లేదా ఒక చిన్న పిల్లవాని గురించి మాట్లాడేటప్పుడు 6 నెలల పసిపాప గురించి మాట్లాడేటప్పుడు తీవ్ర పదజాలము వాడడం అనేటటువంటిది విశ్లేషకునిగా సహేతుకం కాదనేటటువంటి పద్ధతి లోపల అరే నిన్న 6 నెలలు కాలేదు ఇప్పుడే ఆయన లేచి కూర్చున్నాడు అనేటటువంటి వ్యవహార శైలి ఏదైతే ఉందో అది బయట సమాజం కూడా ఇంకా అంగీకరించే పరిస్థితిలో లేరు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ నిర్మాణాత్మకమైనటువంటి లేదా సలహాపూర్వకమైనటువంటి సూచనలు చెప్పాల్సినటువంటి ఇంకొక 6 నెలల సమయం ఉంది. 6 నెలల సమయం లోపల మెల్లగా స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని అంశాలు నేను నిర్మోహమాటంగా ప్రస్తావించదలుచుకున్నాను. ఎందుకు అంటే మనము వ్యవస్థ లోపల మరి ఏమో తెలియదు కానీ మేధావి యొక్క మౌనం సమాజానికి చేటు అన్నారు. అయితే నేను మేధావిని కాదు, అది మీకు స్పష్టంగా తెలుసు. నేను కార్యకర్తను మాత్రమే, విద్యా వ్యవస్థలో ఉన్న కార్యకర్తను. కానీ కార్యకర్తనైనా నాకున్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆలోచన విధానాన్ని కనుక సమాజం ముందు పెడితే సమాజంలో ఉన్నటువంటి మేధావులు కూడా ఇటువంటి విషయాలపైన కొంత చర్చ చేసి వాళ్ళ యొక్క అభిప్రాయం చెప్పడానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదటిది ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు దాన్ని తప్పుటడుగులు అనొచ్చు, లేదా బుడి అడుగులు వేసే క్రమంలో కింద పడతారు, అప్పుడప్పుడు కింద పడతారు మళ్ళీ పైకి లేస్తారు. మొట్టమొదటి 30,000 ఉద్యోగాలు ఇవ్వడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. నేను ఈరోజు స్పష్టంగా మీకు చెప్తున్నా, ఒకవేళ ఈ ప్రజాపాలన కాకుండా స్వయం పాలన 80,000 పుస్తకాలు చదివినటువంటి నాయకుడి పరిపాలన వస్తే ఈ 35,000 ఉద్యోగాలు అనేటటువంటిది 5 సంవత్సరాల తర్వాత మాత్రమే వస్తుండే. ఒక్క ఉద్యోగాన్ని కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో నింపకపోదురు. కానీ ఇక్కడ ఆ 30,000 ఉద్యోగాలు వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళు ఎగ్జామ్ పెట్టినవి కావు. గత ప్రభుత్వం నిర్వహించిన తర్వాత పత్రాలు ఇవ్వాల్సి ఉన్నది, వీళ్ళు పత్రాలు ఇచ్చిండ్రు. నేనేమంటున్నా, టేక్ ఇట్ గ్రాంటెడ్. ఈ 35,000 ఉద్యోగాలు ప్రజాపాలన వచ్చింది కాబట్టి, మా ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి ధైర్యంగా 35,000 ఉద్యోగాలు ఇచ్చిండు. ఇదే 35,000 ఉద్యోగాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే 3,500 ఉద్యోగాలు, అది కూడా ఇస్తే పోలీసు ఉద్యోగాలు ఇచ్చేది తప్ప మిగతా ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కాదు. సార్ ఒక మాట నేను ఒక మాట అంటే నేను ఎందుకు కారణం చెప్తా. ఉదాహరణకు ఒక 3,000 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలి. ఇక నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడ పోయి ఎక్కడ గద్వాల జోగులాంబ యొక్క సన్నిధిలో ప్రకటించు, అమ్మవారి దగ్గర బయటకు వచ్చినాక సార్ వీళ్ళని రెగ్యులరైజ్ చేస్తే సంవత్సరానికి ఇంత నెలకింత కట్టాల్సి వస్తుంది అంటే పక్కకు పెట్టాడు. చివరాఖరికి ఎన్నికలు వచ్చిన తర్వాత కాంట్రాక్టు ఉద్యోగుల యొక్క రెగ్యులరైజేషన్ ఎప్పుడు చెప్పిండు? 2014లో చెప్పిండు. 2015లో జీవో తీసిండు 16. కానీ రెగ్యులరైజ్ చేసింది ఎప్పుడు? ఎన్నికలకు ముందు. కాబట్టి ఈ 5 సంవత్సరాలు నిరుద్యోగులకు అదేవిధంగా రైతులకు ఇవన్నీ కూడా అనేక నష్టాలు. తెలంగాణ అనేటటువంటిది శాశ్వతంగా ఆ కుటుంబానికి రాసిచ్చేటటువంటి పరిస్థితి వస్తుండే. ఈరోజు పౌర హక్కులు ఉండేటివి కావు, విద్యా వ్యవస్థ ఉండేది కాదు, రైతు వ్యవస్థ ఉండేది కాదు. ఆ కుటుంబం మేము ఏం చేస్తే అది అనేటటువంటి పరిస్థితిలో ఉంటుండే. దాని గురించి చర్చ కాదు. కానీ ఇందులో కూడా ఈరోజు 35,000 ఉద్యోగాలు ఇచ్చారు. దాంట్లో 10,000కు ఎక్కువగా గురుకులాల్లో ఉద్యోగాలు ఇచ్చారు. మరి నేను ఈ సందర్భంగా ఈ వ్యాఖ్య చేయకుండా ఉండలేకపోతున్నా. పరిపాలనకు గుండెకాయ అనేటటువంటిది సెక్రటేరియట్లో ఇంకా లోపలికి వెళ్తే బ్రెయిన్ అనేటటువంటిది సీఎం కార్యాలయం. గతంలో ఉన్నటువంటి సీఎం కార్యాలయం కంటే కూడా ఈ సీఎం కార్యాలయం పైన విమర్శలు పెరుగుతున్నాయి. కేవలము ముఖ్యమంత్రి దగ్గరికి ఎవరన్నా వచ్చి కోరికలు కోరిన వెంటనే ముఖ్యమంత్రి తీర్చేస్తే ఈ రాష్ట్రం ఏమైపోతుంది అనేటటువంటి ఒక పద్ధతిలో వ్యవహార శైలి జరుగుతుంది తప్ప ప్రజాపాలనకు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎక్కడ కూడా మ్యాచింగ్ కావటం లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయంలో నీతికి నిజాయితీకి పెట్టింది పేరు. ఇప్పుడు కానీ నీతి నిజాయితీ ఒకటి మాత్రమే ప్రజాపాలనకు సరిపోదు. నీతితో పాటు నిజాయితీతో పాటు ప్రజలకు ప్రజాపాలనకు
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి మేనిఫెస్టో ఏంటి, ఆ భగవద్గీత ఏంటి, ఆ ఖురాన్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి కార్యాచరణ అమలు కోసం ముఖ్యమంత్రి కార్యాలయము ఏదైనా ఆలోచన విధానంతో ముందుకెళ్తుందా, అడుగులేస్తుందా అంటే ఇప్పటి వరకు అటువంటి అడుగులేసినట్టుగా నాకు ఒక్కటి కూడా కనిపించలేదు. నంబర్ 1. నంబర్ 2, ప్రోయాక్టివ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ప్రజలందరూ కూడా సమస్యలతో వస్తారు, దోసుకోవడానికి రారు. కానీ ఇప్పుడున్న అధికారుల యొక్క తీరంతా ఏముంది అంటే ప్రభుత్వం దగ్గర ఏదో తీసుకుపోవడానికి వీళ్ళంతా వచ్చిండ్రు, వీళ్ళని ఆపాలనేటటువంటిది వెనకటికి గడ్డివాం కావలి కూర్చున్నటువంటి పరిస్థితి ఈరోజు అటువంటి విమర్శలు చెలరేగుతున్నాయి. ఒకటి. రెండవది, బ్రీఫింగ్ సరిగ్గా లేదనేటటువంటిది నా యొక్క తీవ్రమైనటువంటి ఆరోపణ. ఎవరికి మీకు సీఎం అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు ముఖ్యమంత్రి మీ ఓడు కాబట్టి ఆయనను సేఫ్ గార్డ్ చేయడానికి ఆయన మంచోడే కానీ ఆయనకు బ్రీఫింగ్ సరిగా లేదు అనేటటువంటి యాంగిల్లో నేను మాట్లాడతలేదు. సరే, బ్రీఫింగ్ సరిగా లేకపోతే బాధ్యత అల్టిమేట్గా ఆయనదే. రేపు పొద్దుగల వీళ్ళు 5 కాదు, రేపు 5 సంవత్సరాల పరిపాలన అనేటటువంటిది శేషాద్రి గారి గురించి విశ్లేషణ, లేదా మాణిక్రాజ్ కన్నన్ గురించి విశ్లేషణ, అజిత్ రెడ్డి గురించి విశ్లేషణ, జైపాల్ రెడ్డి గురించి విశ్లేషణ ఉండదు, రేవంత్ రెడ్డి గురించే విశ్లేషణ ఉంటుంది. ఒకటి. ఉదాహరణకు 10,000 మంది గురుకుల ఉపాధ్యాయులకు ఉద్యోగాలు ఇచ్చారు. ఆ ఉద్యోగాలన్నీ ఇచ్చి ఉత్త పేపర్లు చేతిలో పెట్టి దాదాపు 3 నెలల నుంచి 4 నెలల నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు. ఇప్పటి వరకు ఒక్క టీచర్ కూడా ఉపాధ్యాయుడు కాలేజీకి స్కూల్కు పోయిన పరిస్థితి లేదు. ఉద్యోగం వచ్చింది కానీ జీతం లేదు. ఆ పోస్టింగ్ ఆర్డర్ ఇప్పటికి 3 నెలలకి లేదు. దీనికి కారణం ఎవరంటే ముఖ్యమంత్రి కార్యాలయం. వాళ్ళు అడిగింది ఏంటి? ఉన్న ఉద్యోగుల ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్గా ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళు వస్తే మా ప్లేసులు పోతాయి కాబట్టి మాకు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళని ఏమన్నారు. సింపుల్ ఈక్వేషన్ కదండి, అవన్నీ ఏం అవసరం లేదు. ట్రాన్స్ఫర్లు ఎక్కడ అడుగుతారు? హైదరాబాద్ చుట్టుపక్కల అడుగుతారు, జిల్లా హెడ్ క్వార్టర్లు అడుగుతారు. జిల్లా హెడ్ క్వార్టర్లు హైదరాబాద్ చుట్టుపక్కల కాకుండా మిగతా ప్లేసెస్లో వీళ్ళని అడ్జస్ట్ చేసి ఉంటే సంతోషంగా పోయి వాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు. 3 నెలల్లో జీతాలు వచ్చేటివి. అక్కడ ఉన్నటువంటి ఒక మహిళా అధికారి యొక్క ఆలోచన రహిత నిర్ణయం కారణంగా ఈరోజు ఇచ్చినటువంటి ఉద్యోగాలు కూడా ఇంప్లిమెంట్ కాలేదంటే దానికి కారణం ఖచ్చితంగా ముఖ్యమంత్రి కార్యాలయమే బాధ్యత వహించాలి.